అసలు ఎడమ కాలుకి బ్లాక్ దారం ఎందుకు కట్టుకుంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సాంప్రదాయం కోసం మాత్రమే కాదు. దీని వెనకాల మన శరీరం మనసుకి సంబంధించిన సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మన శరీరం చుట్టూ ప్రాణశక్తి అనే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దాని దృష్టి, నెగటివిటీ, బయట వైబ్రేషన్స్ చాలా తేలిగ్గా ప్రభావం చూపుతాయి. ఈ బ్లాక్ కలర్కి అబ్జర్ప్షన్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన శరీరంలోకి రాకుండా దాన్ని మొదటగా బ్లాక్ కలరే అడ్డుకుంటుంది. ఇంకా సాధారణంగా ఈ బ్లాక్ దారాన్ని ఎడమకాలి మడమ దగ్గర కట్టుకుంటారు. ఎందుకంటే మన శరీరంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఎడమవైపు నుంచే ప్రవేశిస్తుంది. ఇంకా ఎడమవైపు మన శరీరంలో చంద్రనాడి అని పిలిచే కూలింగ్, కామింగ్ ఎనర్జీస్ పనిచేస్తాయి. అందుకే ప్రొటెక్షన్కి సింబల్గా ఈ బ్లాక్ దారాన్ని ఎడమ కాలు దగ్గరే కట్టుకుంటారు. ఇంకా ఇది మన బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్, నెగటివ్ ఎమోషన్స్, ఓవర్ థింకింగ్ లాంటివి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అసలు మనం ఈ రీల్స్ స్క్రోల్ చేయడం ఎందుకు ఆపలేకపోతున్నాం? ఇది కేవలం మన హ్యాపీనెస్ కోసం మాత్రమే కాదు, దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనకు తెలుసు ఈ ఒక్క రీల్ చూసి ఆపేస్తా అని, కానీ నెక్స్ట్ స్క్రోలింగ్ వెనుక అసలైన విలన్ ఎవరంటే అది మన చేతిలో ఉన్న ఫోన్ మాత్రం కాదు, అది మన బ్రెయిన్ అన్నమాట. మన మెదడులో డోపమైన్ రివార్డ్ లూప్ అనే ఒక సీక్రెట్ స్టాప్ ఉంటుంది. ఇది మన స్ట్రెస్ మీద కొత్తగా ఏదైనా కనిపించిన ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటుంది. అది ఫన్నీ రీల్ కానివ్వండి, లేదా బ్యూటీ కంటెంట్ కానివ్వండి, లేదా షాకింగ్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, ఇలా ఈ లోపు ఒక్కోసారి డోపమైన్ అనే ఫీల్ గుడ్ కెమికల్ని విడుదల చేస్తూ ఉంటుంది. డోపమైన్ అంటే ప్లెజర్ కాదు, యాంటిసిపేషన్. అంటే ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని ఆసక్తి పెంచే రసాయనం అన్నమాట. అందుకే మన మెదడు ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ రీల్ ముగిసింది కానీ నెక్స్ట్ రీల్లో ఇంకా ఏదైనా మంచిగా ఉండవచ్చు, ఇంకోసారి స్క్రోల్ చేసి చూడు అని చెబుతుంది. దీనినే వేరియబుల్ రివార్డ్ సిస్టమ్ అంటాం. ఈ వ్యవస్థ గేమింగ్లో, సోషల్ మీడియాలో ఒకటే సూత్రంగా చెప్పబడింది. అదే ర్యాండమ్ రివార్డ్ క్రియేషన్ అడిక్షన్ అంటారు. ఏ రీల్ బోరింగ్గా ఉంటుంది, ఏ రీల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని మనం ప్రిడిక్షన్ చేయలేం. అయితే బ్రెయిన్ ఇలా అనుకుంటూ ఉంటుంది, జస్ట్ వన్ మోర్ రీల్, జస్ట్ వన్ మోర్ అని. మరింత ప్రమాదకరం ఏంటంటే చాలా వేగంగా స్క్రోల్ చేస్తూ పోతే బ్రెయిన్కి చిన్న చిన్న డోపమైన్ షాక్స్ వరుసగా పడతాయి. దాంతో అటెన్షన్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. అలాగే డీప్ వర్క్ చేయాలన్నా, చదవాలన్నా మనసు నిలబడదు. మనకు తెలిసి స్క్రోలింగ్ ఆగదు. అది మన బలహీనత మాత్రం కాదు, మన మెదడులో నడిచే ఒక న్యూరో కెమికల్ స్టాప్ అన్నమాట. మనకెవరైనా ఐ మిస్ యూ అని చెప్పినప్పుడు మన బాడీలో వెంటనే ఒక సైలెంట్ కెమికల్ బ్లాస్ట్ జరుగుతుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన బ్రెయిన్లో హైపోథాలమస్ అని పిలిచే భాగం దీన్ని ఎమోషనల్గా ట్రీట్ చేసి ఆక్సిటోసిన్ మరియు సెరటోసిన్ని రిలీజ్ చేస్తుంది. ఈ రెండు కెమికల్స్ మన బాడీలో వామ్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తాయి. అందుకే ఒక్క మాటతోనే మనకు చిన్నగా హీట్ వేవ్ లాగా అనిపిస్తుంది. ఇది మనలో కనెక్షన్, సేఫ్టీ అన్న సిగ్నల్ లాగా బాడీ రియాక్ట్ అవుతుంది. ఇంకా క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వర్డ్స్ విన్నప్పుడు మన స్కిన్ సర్ఫేస్ టెంపరేచర్ 0.3 to 0.8 వరకు పెరిగిపోతుంది. అందుకే మన బ్రెయిన్ వీళ్ళు మన మనిషి, ఐ మిస్ యూ అని చెప్పి వెళ్ళిపోతారో అని భావించి బ్లడ్ ఫ్లోని స్కిన్ వైపు పంపిస్తుంది. అందుకే ఐ మిస్ యూ అనేది మాట మాత్రమే కాదు, మన బాడీలో టెంపరేచర్ పెంచే ఎమోషనల్ స్విచ్ కూడా. ఇంకా మన హార్ట్ దగ్గర వామ్ లాగా అనిపించడం నిజంగా సైన్స్ అనే చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మరిన్ని నాటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఫాలో అయిపోండి.